ఫ్రెండ్స్ అందరికి నమస్తే, వెల్కమ్ టు బాలా ఇన్సైట్స్. భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చాలా హోటల్స్ మూతపడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని హోటల్స్ మూతపడబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే గ్యాస్ షార్టేజ్. ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ని అంటే హోటల్స్కి ఇన్ఫార్మ్ చేయకుండానే ఆపేసింది. దానికి కారణము మనకి ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో అది షార్టేజ్ అవ్వడమే. దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఆ ఇరాన్ ఏం చేసిందంటే హర్మూజ్ జలసంధిని మూసేసింది. మన దేశం గల్ఫ్ కంట్రీస్ నుంచి 70% గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, ముఖ్యంగా ఖతార్ నుంచి. సో మనకు తెలిసిందే ఇరాన్ అన్ని గల్ఫ్ దేశాల మీద బాంబులు మిసైల్స్తో దాడులు చేస్తుంది. కేవలం దాడులే చేయట్లేదు, హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధిని ఆపేసింది. భారతదేశము ఖతార్ నుంచి ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ 12 నుంచి 15 మెట్రిక్ టన్నుల గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతము ఆ గ్యాస్ ఆగిపోయింది. దీనివల్ల భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. సో ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే హోటల్స్లో కనిపిస్తుంది. ప్రభుత్వము హోటల్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండానే ఆ గ్యాస్ అయితే ఆపేసింది, కమర్షియల్ సిలిండర్స్ని ఆపేసింది. కానీ అదే టైంలో కేవలము హోటల్స్కే కాదు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ప్రాబ్లమెటిక్ అవుతుంది. భారీ ఎత్తున మన దేశము గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతము ఆ వార్ మీద ఇది డిపెండ్ అయి ఉంది. కాకపోతే ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయంటే 2 to 3 వీక్స్లో ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది, అప్పటి వరకు కొంచెం ప్రజలు ఓపిక పట్టాలని ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే దీనికి అపోజిషన్స్ స్టార్ట్ చేశాయి. ఏంటంటే సో ప్రభుత్వము ఇరాన్ తోటి చర్చలు జరపడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇరాన్ అక్కడ గ్యాస్ ఆపేసింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు, ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని అపోజిషన్ అయితే స్టార్ట్ చేసింది. మనకు తెలుసు అపోజిషన్ ఎప్పుడు అదే చేస్తుందని. సో కాకపోతే దీంట్లో మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం గ్యాస్ని మనం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫుడ్ ఏదైతే వండుతామో కుక్కర్స్లో ఉండడం వల్ల, అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వంట చేయడము, అలాగే మనం ఏం చేయాలంటే ఎక్కువగా వండుకోవడం, అంటే ప్రతిసారి వండుకోకుండా ఎక్కువగా ఒకేసారి వండుకోవడం. సో ఈ చిన్న చిట్కాలు ఫాలో అయితే మనము 20% గ్యాస్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అనేది నిపుణులు చెప్తున్నారు. సో ఇది ఫాలో అయితే మంచిది. అండ్ ఆల్రెడీ చాలా స్టేట్లలో జనాలు రోడ్లపైకి వస్తున్నారు గ్యాస్ సిలిండర్లు పట్టుకొని, గ్యాస్ అని చెప్పేసి. అండ్ ఈ కొరత వల్ల ఒకసారి గ్యాస్ బుక్ చేసుకుంటే మళ్ళీ 25 డేస్ తర్వాతనే గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఆస్కారం కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అది కరెక్టే, ఎందుకంటే ఇట్లా డొమెస్టిక్ సిలిండర్లు బుక్ చేసుకొని కమర్షియల్గా అంటే హోటల్స్కి దానికి దీనికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ప్రాబ్లమేటిక్గా ఉంది. ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు 25 డేస్ తర్వాతనే మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అండ్ ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ లేదు అన్నట్టు బయటికి స్టాక్ని పంపించకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టి తర్వాత ఇంకా ఈ ప్యానిక్ క్రియేట్ అయిన తర్వాత ఈ ధరలు భారీగా పెంచేసి అమ్ముకోవడానికి ఈ ఏజెన్సీలు కూడా కొన్ని ప్యానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే దానికి గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరి నుంచి అయినా కంప్లైంట్స్ వస్తే ఆ ఏజెన్సీని బ్యాన్ చేయడం లేదంటే కేసులు పెట్టడం ద్వారా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇప్పటికే ఏజెన్సీల దగ్గర ప్రజలు సిలిండరు 250 నుంచి 300 వరకు ఎక్స్ట్రా పే చేసి తీసుకోవడం జరుగుతుంది. మనము యూపీ అక్కడ కొన్ని ప్లేస్లలో చూస్తే మాత్రం ప్రజలు సిలిండర్లు పట్టుకొని రోడ్లపైకి రావడం జరుగుతుంది. అంటే ఇదంతా ప్యానిక్ క్రియేట్ కావడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్లో గ్యాస్ ఏదైతే ఈ ఫ్లో ఉందో తగ్గిపోవడము, జనాలకి ముందు నుంచి గ్యాస్ తగ్గుతుంది అని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ కాకపోవడము, ఇప్పట్లో గ్యాస్ రాదు ఇంకా 2-3 నెలలు ఇబ్బంది పడతారు అని ఒక స్పెక్యులేషన్ అయితే క్రియేట్ అయింది. ఆ స్పెక్యులేషన్ వల్ల జనాలు ఇప్పుడు గ్యాస్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ వస్తుందో రాదో అనేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ బుక్ చేసుకోవడానికి రోడ్లపైకి వెళ్ళడం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే నేను కూడా ట్రై చేసిన గ్యాస్ బుక్ చేసుకోవడానికి, కాకపోతే అది ఏమంటుందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ గ్యాస్ అయితే బుక్ చేయలేమని మనకైతే ఆ వాయిస్ నోట్ అయితే వినిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం నేనైతే చాలా రోజుల నుంచి గ్యాస్ బుక్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఈ టెక్నికల్ ఇష్యూ ఉంది అని మాత్రం వినలేదు, ఇది ఫస్ట్ టైము. సో అది క్లియర్గా ఏం చెప్తుందంటే గ్యాస్ కొరత ఉంది. అండ్ గవర్నమెంట్ కూడా కమర్షియల్ యూసేజ్కి అయితే గ్యాస్ని అసలు ఇవ్వట్లేదు, ఇస్తుంది కాకపోతే ఇది 20 to 30% ఇస్తుంది, మిగతాదంతా డొమెస్టిక్కి. ఎందుకంటే
ఇది ప్రభుత్వం మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ డొమెస్టిక్ ప్రజలకి గ్యాస్ లేకపోతే ప్రజలు ప్యానిక్ అవుతారు, రోడ్ల మీదకి వస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ దీన్ని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు ఒక ప్రొటెస్ట్ అయితే చేసింది. మనకు తెలుసు ఇట్లాంటి ఇష్యూస్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వదలది, ఏదైనా అపోజిషన్ అయితే వదలదు. కాకపోతే గవర్నమెంట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏంటంటే 2 to 3 వీక్స్లో ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. ఆల్రెడీ రష్యాతోటి డీల్స్ అయినాయి కాబట్టి రష్యాతోటి కూడా గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. కొంచెం అమెరికా ఆల్రెడీ దానికి నేను భారత్కి పర్మిషన్ ఇచ్చిన రష్యాతో కూడా గ్యాస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. నాకు అర్థం కాదు అమెరికా పర్మిషన్ దీనికి ఎందుకో. బట్ స్టిల్ గవర్నమెంట్ అయితే అన్ని ప్లేస్ల నుంచి ఎక్కడి నుంచి అయితే మనకి అవైలబిలిటీ ఉందో అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. అండ్ ఇరాన్ గవర్నమెంట్ కూడా భారత షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ జలసంధి హర్ముజ్ నుంచి బయటికి రావడానికి ఇరాన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. అంటే భారత ఫ్లాగ్ ఉన్న షిప్స్ అన్ని రావచ్చు అనేది అయితే ఒకటి జరుగుతూ ఉంది. అది ఇప్పటివరకు ఎంతవరకు వాస్తవమో అనేది తెలియదు. కాకపోతే మన సైడ్ నుంచి మనము కొంచెం ప్యానిక్ కాకుండా వెయిట్ చేసి ఒకవేళ గ్యాస్ అయిపోతే తప్పిస్తే బుక్ చేయకండి. ఎందుకంటే వేరేళ్ళు అవసరం ఉన్నోళ్ళు వాళ్ళు బుక్ చేసుకుంటారు, వాళ్ళకి వస్తుంది. మ్యాక్స్ 2 to 3 వీక్స్లో ఇదైతే 100% సార్ట్ అవుట్ అవుతుంది. గవర్నమెంట్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రజలే కాబట్టి ప్రజలకి ఏదైతే గ్యాస్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు కూడా ఇస్తాం అనే లెక్కల గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా హోటల్స్ కూడా దీని గురించి ముందే చెప్తూ ఉన్నాయి. కొన్ని హోటల్ బయట డిస్ప్లే కూడా పెడతా ఉన్నాయి. అంటే ఎక్కువగా గ్యాస్ కన్జ్యూమ్ చేసే వంటకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వడలు కానీ దోశలు కానీ ఇట్లాంటివి ఏవైతే బ్రేక్ఫాస్ట్లు ఉన్నా లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నా వాటిని చేయడం లేదు, సర్వ్ చేయడం లేదని ముందే చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఇది, ప్రజలైతే ప్యానిక్లో ఉన్నారు. అండ్ గవర్నమెంట్ అయితే ఎల్పిజికి ఏదైతే ఉందో ఆ ఎల్పిజికి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇంకా ప్రొడక్టివిటీని పెంచండి, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.